cuties, welcome back to my channel. పేరెంట్ తల్లి అప్పుడప్పుడు ఆచారం అప్పుడు మహాలక్ష్మమ్మ బయటికి పేరెంట్ కూడా చూడండి తల్లి మహాలక్ష్మి అమ్మ. సంక్రాంతి ఫస్ట్ పార్ట్ లో అయితే పసుపు పోయడం అవన్నీ చూసేశారు కదా. ఇక నెక్స్ట్ అయితే మడపల్లి ఎలా పెట్టామా అని కూడా చూసేయండి. లాస్ట్ వరకు వీడియో అనేది స్కిప్ చేయొద్దు. ఇంకా పేరెంటాలకి ఇవన్నీ పెట్టాం కదా, ఇక్కడైతే దండం పెడుతున్నాము. ఇంకా పెద్దలకి అవన్నీ బట్టలు కొంటాం కదా, అవి కూడా దండం పెడుతున్నాం పెద్దలకి తలుచుకొని. నిషి ఎందుకు అక్కడ కూర్చుందని చూస్తున్నారు కదా, నాకు తెలుసు, అది కూడా చెప్పేస్తాను వినేయండి. ఇక్కడైతే డాడీ ఇంక దండం పెడుతున్నారు బట్టలు అవన్నీ పట్టుకొని. ఇంకా ఈ బట్టలన్నీ సంక్రాంతికి అయితే షాపింగ్ చేసాం మేము. ఇంక దేవుడి మూల అయితే పెడతాం ఇలా. ఇంకా మమ్మీ కూడా దండం పెట్టేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా దండం పెట్టేస్తాను, చూసేయండి మీరే. మా లిషి చాలా అంటే చాలా కోపంగా ఉంది. దాని డ్రెస్ అయితే కొన్నాము సంక్రాంతికి, అదైతే దొరకలేదని చాలా కోపంగా ఉంది తనైతే. చూసారు కదా, మమ్మీ అయితే వాళ్ళ కోడలు లిషిని అయితే ఇలా బతిమలాడుతుంది. నీ డ్రెస్ ఎక్కడో పెట్టేసాం లిషి, వెతుకుతాను తర్వాత పూజయ్య కానీ. ఇంకా మమ్మీ డాడీ అయితే హారతి అయితే ఇవన్నీ దేవుళ్ళకి మడపల్లికి ఇవన్నీ అయితే ఇచ్చేస్తున్నారు హారతి. ఇంకా నెక్స్ట్ అయితే మేము కూడా తీసుకున్నాం హారతి. ఇంక ఇప్పుడైతే లిషి అయితే కొంచెం కూల్ అయ్యి ఇంకా దేవుడికి దండం పెట్టాకైతే వస్తుంది. హారతి కూడా తీసుకుంది. దండం పెట్టండి చక్కగా. మా ఇంట్లో అయితే మడపళ్ళు ఇవన్నీ బట్టలు అయితే ఇలా పెడతాము. ఇంకా మా ఇంట్లో సంక్రాంతి అయితే ఇలా జరుపుకున్నాం. ఇంకెవరైనా పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను, లేదా ఈ వీడియోలో ట్యాగ్ చేస్తాను, వెళ్ళైతే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇంకా వీ బ్లాగ్స్ అయితే వస్తాయి. ఇంకా ఫ్యామిలీ కంటెంట్ చాలా అంటే చాలా ఉంటుంది. ఇంకా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా వెళ్ళైతే ఫాలో అవ్వండి, అక్కడ కూడా చాలా మంచి రీల్స్ అయితే వస్తాయి. ఇంకేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీషో కంటెంట్ కూడా చేస్తున్నాను కదా, అదైతే పెట్టడం లాగ్ అయింది. ఎందుకంటే ఈ వీడియోస్ అన్ని పోస్ట్ చేశాక మీషో కంటెంట్ పోస్ట్ చేద్దామని అయితే వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అన్ని అయిపోయాకైతే మీషో కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇంకా ఆ లింక్స్ అయితే కమ్యూనిటీ పోస్ట్ లో అయితే ఇస్తాను, వెళ్ళైతే కమ్యూనిటీ పోస్ట్ ని చెక్ చేస్తూ ఉండండి. మీకు నచ్చిన ప్రొడక్ట్ ని బాట్ చేసుకోండి. ఇంకా డోర్ వేసి అయితే పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. లిషి చూడండి ఎలాగెక్కుతుందో. రైట్ రైట్ లెగ్ లిషి, రైట్ లెగ్, రైట్ లెగ్. లిషి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా పండగ అయితే ఇలా అయింది. మీ ఇంట్లో పండగ ఎలా అయిందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఫుల్ బ్లాగ్ ఇంకా కనుమది అంతా ఉంటది. ఇంటి కోడలు హ్యాపీ సంక్రాంతి చెప్పు డాడీ. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి అందరికి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ డేస్. ఇక్కడ నుంచి అందరూ హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి. చెప్పలేమా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఇప్పుడు సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూడు మా డ్రెస్సులు పింక్, గ్రీన్, బ్లాక్. ఓకే, ఇంకా మా పూజ కూడా చూసేయండి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్తోనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్. మళ్ళీ కలుద్దాం. ఏంటి ఎవరి హీరో అని చూస్తున్నారు కదా, మరి ఎవరో కాదండి, మా డాడీనే. చాలా బాగున్నారు కదా. ఇలాంటి కొత్త సెట్స్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయండి, అక్కడ చాలా అంటే చాలా ప్రొవైడ్ చేశాను, వెళ్ళైతే కొనేయండి. మా లిషి చూసారా, సెల్ఫీ అయితే తీసుకుంది, చాలా క్యూట్ గా ఉంది కదా ఈ పిక్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇవన్నీ ఇలా పెట్టాం కదా, ఇంక ఇవన్నీ బట్టలు ఎందుకు మళ్ళీ వీడియో తీస్తున్నానని చూస్తున్నారు కదా, వెయిట్ చెప్తాను చూసేయండి. మా లిషి డ్రెస్ కనిపించలేదు అని అలిగింది కదా, సైడ్కి వెళ్ళి కూర్చుంది.
ఆ డ్రెస్ అయితే కనిపించింది. సో మళ్ళా అయితే వీడియో తీపిస్తుంది మా లిషి. నా డ్రెస్ వీడియో తీవా అని. ఈ పింక్ కలర్ డ్రెస్ అయితే కనిపిస్తుంది కదా, అదైతే లిషి డ్రెస్. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ టైం చేసామో చెప్పాలి కదా, ఇంకా చూసేద్దాం రండి. ఈవినింగ్ అయితే 12 ద్వారాల ముగ్గు అయితే మేమైతే వేస్తాము. మా మమ్మీ ఆ ముగ్గు అయితే వేస్తున్నారు. ఫస్ట్ అయితే సాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేసేసారు. ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంటి దగ్గర అయితే వేస్తున్నారు. మా మమ్మీకి చాలా ఓపిక కదా. మరి రాస్తది అయితే ఇంకా అపార్ట్మెంట్ కి అయితే తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇతనే మరి రాస్తదా సాయి వాళ్ళ డాడీ. మమ్మీ ఇంత కష్టపడి ముగ్గు అయితే వేస్తున్నారు కదా, నేను ఎంతో కొంత హెల్ప్ అయితే చేయాలి కదా. మరి ఏం హెల్ప్ అని చూస్తున్నారా, కలర్స్ అయితే వేస్తున్నారండి. ఎలా కలర్స్ వేస్తున్నారని కూడా లిషి అయితే వీడియో తీసింది, చూసేయండి మీరే. ఇంకొచ్చిపోయే వాళ్ళందరూ మీ ముగ్గు బాగుంది, మీ ముగ్గు బాగుంది అని అయితే మా మమ్మీకి చాలా అంటే చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మా మమ్మీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయింది. ఎందుకంటే ఎప్పుడు ముగ్గులు వేస్తూనే ఉంటుంది కదా. అంటే చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఈ రోజు కూడా చాలా అంటే చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చూసారా, ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క దగ్గర ఉంది. అయితే కలర్స్ అయితే వేస్తున్నాం కదా, ఒక దగ్గర అయితే అవన్నీ పెట్టుకున్నాం. అరే వీడియో ఎవరు తీస్తున్నారో చెప్పలేదు కదా. వీడియో అయితే లిషి తీస్తుంది. సో లిషి అయితే చాలా మంచిగా వీడియోస్ అయితే తీస్తుంది. వద్దు లిషి తీయొద్దు అన్నా కూడా తనే తనకి నచ్చితే అయితే వీడియోస్ అయితే అన్ని క్యాప్చర్ చేస్తుంది. నేనైతే ఇలా ముగ్గు అయితే వేస్తున్నాను కదా, ముగ్గు కాదులేండి, ఆ కలర్స్ అయితే వేస్తున్నాను కదా. ఇంకా కలర్స్ అన్ని వేసాక ముగ్గు ఎలా ఉందని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే చేయొచ్చు కదా. ఇంకా లైట్ సెట్టింగ్ అయితే వేసేసామండి. చీకటి అయితే అయిపోయింది కదా. ముగ్గు ఇంకా కంప్లీట్ అయితే వస్తుంది. ఇంకా బోర్డర్స్ అయితే ఫినిషింగ్ అదంతా ఇస్తుంది. ఇంకా మమ్మీ అయితే ఇక్కడ కుండ కూడా వేస్తుంది. చూడండి ఎంత ఒప్పుకో మమ్మీకి. ఇక్కడైతే ముగ్గు అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా మంచిగా వేసింది మమ్మీ. మీకు నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ లో అయితే దానికి చెమ్కీస్ అయితే వేస్తారు కదా, ఆ చెమ్కీలు కూడా వేస్తుంది. చాలా షైన్ అయితే వస్తుంది కదా. పక్కనైతే కుండ అయితే వేసింది కదా, మరి కింద అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అని కూడా రాసింది మమ్మీ. ఇంకా మా లిషి అయితే చెప్తుంది, చూడండి ఫ్రెండ్స్, మా అత్త అయితే ముగ్గు వేసింది, ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అని అయితే చెప్తుంది. బ్యాక్గ్రౌండ్ లో అయితే సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి దేవుడివి. సో అందుకే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఏంటండి బాబు అటు ఇటు తిప్పుతున్నారు కానీ ముగ్గు అయితే చూపించట్లేదు అని అనుకుంటున్నారు కదా, అందుకే ముగ్గు అయితే చాలా క్లియర్ గా అయితే చూపిస్తున్నాను, చూడండి మీరే. మమ్మీ సన్నికి కూడా చాలా అంటే చాలా మంచిగా బొట్లు పెట్టారు కదా. మేము ఇంకా సన్నికి కూడా ఇలా చేస్తామండి. మమ్మల్ని చూసి అయితే కొంతమంది అలా వీధిలో అయితే ఫాలో అవుతున్నారు. మేము ఏం చేసినా వాళ్ళు కూడా సేమ్ యాస్టీజ్ గా అదే చేస్తారు. దాన్ని ఏమంటారో మీరే చెప్పండి అసలు. మేమేం చేస్తే అదే చేస్తే మంచిదే అండి. వాళ్ళకి నచ్చితే చేస్తారు అనుకోవచ్చు, కానీ కొంచెం అయితే ఎక్స్ట్రా చేస్తారు. నాకు అలా అయితే అస్సలు నచ్చదు. మా లిషి అయితే ఇక్కడైతే చూడండి, నాకైతే ఫోటో తీచా అంది, నేనే ముగ్గు వేసానని చెప్తాను అనేది చెప్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు అనేది చాలా అంటే చాలా మంచిగా రాశారు కదా మమ్మీ. మన బుజ్జి ఇల్లు ఎన్నిసార్లు చూసినా ముచ్చటగా అనిపిస్తుంది కదా. శుభాకాంక్షలు. ఇంకా మమ్మీ అయితే రాసుత వాళ్ళ ఇంటి ముందు అయితే ముగ్గేసేసింది కదా. ఇంకా నీలిమా పిన్న అయితే పూజ అయితే చేస్తుంది. ఇదే రాసుత వాళ్ళ ఇల్లు. మా బాబాయ్ చూడండి పాటలు అయితే పాడుతున్నాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో దేవుడి సాంగ్స్ ఉన్నాయని అయితే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడండి నీలిమా పిన్ని ఇంకైతే పూజ అయితే చేసేసింది, ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది. ఏంటి వీడియోలో అమ్మమ్మ వాళ్ళు లేరు, అమ్మమ్మ వాళ్ళు వీడియో వెళ్ళలేదా, వాళ్ళకి మీకు ఏమైనా గొడవ అయిందా అని అయితే మీరైతే చూస్తున్నారు కదా. అవేం లేవు అని అయితే చెప్పను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనేది చెప్తాను, మీరే చూసేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంక ఈ వీడియో కూడా ఎలా ఉందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎప్పుడు పూజ చేస్తారు అని చూస్తున్నారు కదా. ఇదిగోండి మా పూజ అయితే మమ్మీ అయితే ఇవన్నీ సర్దుతున్నారు. ఇంకా లోటస్ అయితే పెట్టి దాని చుట్టూరా పువ్వులు అయితే వేసి డెకరేట్ అయితే చేస్తున్నారు. మధ్యలో అయితే దీపం అయితే పెట్టారు. చూడండి మీరే పూజ అయితే చాలా అంటే చాలా చక్కగా అయింది. ఇంకా ఫ్రూట్స్, ఇంకా మేము చేసుకున్న అప్పాలు, జంతికలు అవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే ఇలా బయట అయితే పెడతాము. మమ్మీ డాడీ అయితే ఇలా అయితే పూజ అయితే చేస్తున్నారు. మా లిషి చూడండి డాన్స్ ఎందుకు చేసిందా తెలియాలంటే మీరైతే షార్ట్ వీడియోస్ లోకి వెళ్ళి లిషి వీడియోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవైతే చెక్ చేయండి. అక్కడే మంచి సాంగ్స్ కి అయితే లిషి అయితే డాన్స్ చేసింది. లిషి చేసిన డాన్స్ షార్ట్ వీడియోస్ గా పెట్టాను, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మమ్మీ డాడీకి లిషికి కొన్ని పిక్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా ముగ్గురికి కూడా కొన్ని పిక్స్ అయితే తీసాను. వాళ్ళైతే చూడండి చెప్తున్నారు, ఇంత చక్కగా ముగ్గు వేశాం కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి అనేది చెప్తున్నారు. వెనక బ్యాక్గ్రౌండ్ లో దేవుడి సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. సో అవైతే తీసేసాను.
ఆ వాయిస్. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోస్ చేసేద్దాం. ఇంకా కనుమ వీడియోస్, ముక్కనుమ వీడియోస్ అయితే త్వరలో వస్తూ ఉంటాయి. అలా మన ఛానల్ ని చూస్తా ఉండండి. ఇంకా మీ శుతివెత్తని మేలుతో అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సెల్లోకి అయితే మా వీడియోస్ దొల్లుకుంటూ అయితే వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా ముగ్గు వేసి మమ్మీ అయితే దీపం అయితే పెట్టారు. అందరికి మా ఇంటికి మీద కళ్ళు అయితే ఉన్నాయి. దిష్టి అయితే తీసేస్తున్నాను నేనైతే. మా లిషి ఎన్నిసార్లు దిష్టి తీసిందో దానికే తెలియదు అసలు. అంటే చాలా బాగుంది కదా. అందరూ అలా చూసుకొని ఉంటున్నారు ఇటు అటు వెళ్తూ. ఇంకా మరి అమ్మమ్మ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అని అయితే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేస్తారో వెయిట్ చేయరో అని అయితే నేనైతే ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను. చూసేయండి మీరే. ఇంకా మన ఇల్లు ఎలా ఉందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. త్వారణాలు చూసారా ఎంత మంచిగా కట్టిందో మమ్మీ. ఇంటికి ముగ్గు, దీపం అవన్నీ ఎంత చక్కగా పెట్టిందో. ఈ తమ్ముడు అయితే మా వీధిలోనే ఉంటాడు. చాలా మంచివాడు. ఏం కావాలి అని మమ్మీ అడిగితే ఇదైతే తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడిది పూజ చేశారని చూస్తున్నారా? ఇంకా అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చేసామండి. మార్నింగ్ అయితే రావడం అవ్వలేదు. ఇంకా పూజ అవన్నీ చేసుకుని ఇంకా టైర్డ్ అయిపోయామని అక్కడే పడుకుని పోయాము. లిషికి అయితే సంక్రాంతికి బట్టలు అయితే తీశారు. ఇంకా అమ్మమ్మలు ఇంకా రారా అని ఫోన్ చేసి అయితే అలా చేస్తున్నారు కదా. ఇంకా అమ్మమ్మల ఇంటికి కూడా వెళ్ళాము. నైట్ అయితే చపాతీలు చేశారు. సారీ, పూరీలు అనుకుంటా. పూరీలు చేసింది అమ్మమ్మ. అవైతే తినేసి అయితే మా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. అది మరి ఆ వీడియో ఎందుకు దొరికింది అనుకున్నావు? ప్రతి వీడియో తీస్తుంది. మా పిన్ని చింసిందండి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను, అతికిస్తుంది. ఎంత ప్రేమో కదలేసి. సాయిగడి ఎందుకు తెలుసా? పడిపోయాడండి. ఎలా పడిపోయాడని అడగండి. సోషల్ మీడియాలోనే పెడదాం. సోషల్ మీడియాలో ఏడితే ఏంటొస్తుంది లిషిత? సంక్రాంతి వీడియో అయితే అయిపోయింది. కనుమ వీడియో కోసం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో.